నిన్ను అనుమానించినందుకు సారీ మధు. చూస్తావేంటి మళ్ళీ? నువ్వు తాగు. ఇదెలా తాగిందబ్బా? ఏదో జరిగింది. సరే సరే, నేను వస్తాను. అత్తయ్య గారు తీసుకోండి. ఆంటీ సరే. కడుపులో తిప్పుతుంది, ఒళ్ళంతా మత్తుగా ఉంది. ఏంటబ్బా తేడాగా ఉంది? అనవసరంగా తాగాను. నా బుద్ధి నా మాట వినట్లేదు. మధు, నిద్ర వస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. మధు, ఒళ్ళు ఎలా ఉంది? తిమ్మిరిగా ఉంది. నీ ఒళ్ళు ఎలా ఉంది? నాకు ఇంచుమించు అలాగే ఉంది. మే ఐ హెల్ప్ యూ మధు? చంపేస్తా. ఇక్కడ వదిలేస్తా. మధు, 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 మధు. మోసం, ద్రోహం, అన్యాయం. ఓ ఆడపిల్లకి ద్రోహం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? అయ్యో, నేను నీకు ద్రోహం చేశానా? అవును. ఆ రోజు మీ అబ్బాయి కోసం నేను జ్యూస్ లో మందు కలిపితే ఆ జ్యూస్ నాతో తాగించి మధ్యలో పడుకోబెట్టింది మీరు కాదు? అందులో మందు కలిపావని నాకెలా తెలుసమ్మా? తెలుసు, మీకన్నీ తెలుసు. తెలిసే కావాలని మీరు ఈ దుర్మార్గానికి ఒడగట్టారు. ఏంటే అసలు నేను అసేంటి? అయినా నువ్వేదో నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్లా మాట్లాడతావేంటి? అసలైనా నేను తాగే జ్యూస్లో నువ్వు మందు ఎందుకు కలిపావు? నువ్వు మళ్ళీ కాదు, చేతోని నీతోనే నిజం చెప్పించడానికి కదా. నాతో నిజం చెప్పించడానికి నువ్వు జ్యూస్లో మందు కలిపావు. నేను నా నిజం చెప్పకుండా ఉండడానికి మా అమ్మ ఆ జ్యూస్ మన ఇద్దరికి చెరసగం ఇచ్చింది. ఇప్పుడు అర్థమైందా? ఇదిగో, నువ్వు చేసింది ఒప్పైతే మా అమ్మ చేసింది ఒప్పే. నువ్వు చేసింది తప్పైతే మా అమ్మ చేసింది కూడా తప్పే. నోర్మోయ్, చేసిన వెదో పని సరిపోక సిగ్గు లేకుండా అమ్మని వెనకేసుకొని వస్తున్నావా? నేను చేసింది యదో పని అయితే ఆ యదో పనిలో మన ఇద్దరికి పార్ట్నర్షిప్ ఉంది. చంపుతా. మత్తులో ఉన్న జాలి కూడా లేకుండా పశువులా మారి నన్ను తల్లించేసిన చాలక సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారా? హలో, హోల్డ్ ఆన్. ఏంటే మత్తులో ఉంది తమరొక్కళ్లే కాదు, మనం. నువ్వు జ్యూస్ తాగావు, నేను జ్యూస్ తాగాను. ఇద్దరం మత్తులో ఉన్నాం. జరిగింది తప్పు ఒప్పో నాకు తెలియదు గాని జరిగిన దాంట్లో ఇద్దరికి చెరి సగం భాగం ఉంది. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇక నీ బిడ్డ నేనెలా మోస్తాను? మొయ్యవా? తీసేవే. ఒరే చేతు, కొంచెం ఆగరా. అమ్మ మధు, జరిగిందేదో జరిగిపోయింది. ఎంత కాదనుకున్నా వీడు నీకు భర్త, పుట్టబోయే బిడ్డకు తండ్రి. మీరు అసలు ఆడవాళ్ళేనండి? మీలో ఆడ లక్షణం ఒక్కటైనా ఉందా అండి? మీరన్నా మీ కొడుకన్నా నాకు ఇష్టం లేదని తెలిసి బలవంతంగా పెళ్లి చేశారు. నా తలరాత ఇంతే అని తల ఉంచుకుని బతుకుతుంటే తల్లించేశారు. మీలాంటి వాళ్ళు ఆడవారిగా పుట్టడం ఆడజాతికే అవమానం అండి. ఇలాంటి నీచమైన పని చేయడానికి మీకు సిగ్గు అనిపించలేదండి? సిగ్గా అంటే ఏంటి మధు? అదే అత్తయ్య గారు, ఆ దేవుడితో కనుక్కుని చెప్దామని. మధ్యలో తలదూర్చారంటే మెడ తిప్పేస్తా. ఏయ్ మధుమతి,
నన్ను తప్పు పట్టడానికి నా కొడుకు చేసింది తప్పు కాదు. మీ ఇద్దరిది అక్రమ సంబంధం అంతకన్నా కాదు. అయినా పీకల దాకా తాగి ఒళ్ళు తెలియకుండా తల్లయింది నువ్వు. నన్నటవేంటి? అలా తాగించి నన్ను తల్లించేసి కీలు బొమ్మను చేసి ఆడించాలని ప్లాన్ చేసింది మీరు. నీ కొడుకును ఉసుగొల్పి నా ఉసురు పోసుకుంది మీరు. నన్నింత మోసం చేసిన మీరు బాగుపడరండి, బాగుపడరు. అంతకింత అనుభవిస్తాను. చాలా ఆపో. చూడు, నీకేదైనా నష్టం వచ్చినా కష్టం కలిగినా అది నా వల్లే వచ్చింది. కావాలంటే నన్నేమనాను, అంతేగాని మా అమ్మనేమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను. అలాగా? అయితే నీ పాపం నా కడుపులో పెరగడానికి వీల్లేదు. నీ రూపానికి నేను ప్రాణం పోయను. పసిగుడ్డుగా ఉండగా చెదిమేస్తాను. మధుమతి, పాపం అమ్మా, మహాపాపం. ఇలాంటి మాట కూడా ఇంకోసారి నీ నోటి నుంచి రాకూడదు, నేను వినకూడదు. విన్నాను, నీ బిడ్డ కంటే ముందు నా బిడ్డ తన తండ్రి చావు వార్త వినాల్సి వస్తుంది. నాన్నగారు, అవునమ్మా, కావాలంటే వాళ్ళని తిట్టు, కసి తీరకపోతే కొట్టు, అంతేగాని ఏ పాపం తెలియని ఆ పసిగుడ్డు జోలికి మాత్రం వెళ్ళొద్దు. కానీ నా ప్రమేయం లేకుండా అతని పాపానికి పుడుతున్న బిడ్డ నాన్నగారు. తప్పు. అతను చేసింది పాపమే కావచ్చు, కానీ లోపల ఊపిరి పోసుకుంటుంది ఎవరమ్మా? నీ బిడ్డే కదా. వాడు పంచుకునే రక్తం నీది కాదా? వాడిని 9 నెలలు మోసి ప్రాణం పోసేది నువ్వు కాదా? వాడు రేపు అమ్మా అని పిలిచేది నిన్ను కాదా? ఇదంతా ఆ దైవ సంకల్పంతోనే జరుగుతుంది. నువ్వు కోరుకోకుండానే తనకి భార్య ఎలా అయ్యావో ఇప్పుడు తల్లివి కూడా అలాగే అయ్యావు. అమ్మకి జన్మనివ్వడమే తప్ప జీవం తీయడం తెలీదమ్మా. ఈ సమస్యలన్నిటికీ కారణం నేను. దీనికి పరిష్కారం చూపించాల్సింది కూడా నేనే. ఖచ్చితంగా ఈ సమస్యలకి పరిష్కారం చూపిస్తాను. అప్పటి వరకు మీరెవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. హలో, అన్ని డాక్యుమెంట్స్ రెడీ సార్. అన్ని రెడీ చేశారా? చేశాను సార్. అనసూయ, మధు, అందరూ ఒకసారి రండి. మన సమస్యలన్నిటికీ ఓ పరిష్కారం చూపిస్తానని చెప్పాను. ప్రస్తుతం ఆ పరిష్కారాన్ని చదవబోతున్నాను. లాయర్ గారు, ఆ వీలునామా ఇవ్వండి. కె రాజశేఖర్ అనబడే నేను నా యావదాస్తిని అనగా స్థిర చరాస్తులతో పాటు డబ్బు, బంగారం, ఆభరణాలన్నింటినీ నా ఏకైక కుమార్తె అయిన కైకాల మధుమతికి ఏంటి? ఆ ఆస్తి మొత్తం మీ అమ్మాయికి ఇచ్చేస్తారా? మరి నాకిచ్చిన మాట ఏం చేస్తున్నారు? సార్, మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చి మీకు అప్పగిస్తే ఆస్తి మా పేరు మీద రాస్తా అన్నారుగా. మా అమ్మాయిని మీరు వెతికి తెచ్చిచ్చారా? నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి? మేం వెతుక్కు రాకపోతే ఏమిటండి? మీ అమ్మాయిలాగా మా చేతు నాటకం ఆడబట్టే కదా అసలు కూతురెవరో తెలిసింది. తెలివితేటలు చూపించొద్దు అనసూయ. ఆస్తి ఎవరి పేరు మీద రాయాలో నాకు బాగా తెలుసు. మధ్యలో అడ్డొస్తే నా కాలుద్ది, ఆ తర్వాత మీ ఇద్దరికి మూడుద్ది. అయ్యో, మీరు చదవండి.